హలో. హలో నాయనా, జల్దీ రానైనా కాలే టైం అవుతుంది. వస్తున్నా. అవును, చెప్పుడు మర్చిపోయినా. ఎర్రపూలు పావు 100 రూపాయలు అమ్ము. ఈరోజు ధర ఎక్కువ ఉన్నది. సరే భయ ఒక పువ్వు తీసుకుంటున్నా. నీ పిల్లకు ఒక పువ్వు కొని జీతం అయితే లేదురా. 7 కిలో వస్తారా నాయన. బాబు కొబ్బరికాయ ఎంత? 30 రూపాయలు. ఒకటి ఇవ్వు. పూలు ఎట్లా ఇస్తున్నావు? చెటాకి 20 రూపాయలు. కొబ్బరికాయ ఒకటి చాలులే. బ్యాగ్ ఉంది, కవర్ వద్దు. ఏంది అంకుల్? బ్యాగ్ ఉందిలే. సరే పండు. ఇగో తాళం. నాయన అమ్మ ఎప్పుడు వస్తుందట? ఏ కర్రీ పాయింట్లో కర్రీస్ నచ్చపోయేసరికి అమ్మ గుర్తొచ్చిన ఆదిరా. కొత్తగానే ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామని. ఇంకో వారంలో వస్తుందట. ఓ సరే. రే కన్నా, రేపు నానిగాడి బర్త్డేగా పార్టీ బార్లో ప్లాన్ చేసిందంట, వస్తున్నావా? లేదురా, రావట్లే. అరే వైభవ్, కొంచెం కిక్ కొట్రా, బండి స్టార్ట్ అయితే లేదు. పార్టీకి ఎందుకు రావట్లే? ఇలాగ 4 days హాలిడేస్గా. ఏం తెలియనట్లు మాట్లాడుతావేంద్రా? నేను మందు బంద్ చేసి 6 నెలలుగా వస్తుంది. నేను బార్కు వచ్చి ఏం చేయాలి? రేపు ఒక్కరోజే గారా, వచ్చి 2 పెగ్గులు వేసుకో. ఎట్లనో మన వాళ్ళందరూ వస్తుర్రు. రే, మందు మానేద్దాం అనుకున్నాడు, మానకపోనికి కారణం ఒకటి ఎడిక్షన్ అయితే 2 నీళ్ళంటోళ్ళు. ఏం రో పద్ధతి మాటలు మాట్లాడుతున్నావు? గౌరవ్ గాడు తాగండ్రా మానేసినా అని మొత్తుకున్నా కూడా ఏం కాదురా అబ్బాయి అని ఒకసారి దాపినావు. వాడు ఇంకా రెచ్చిపోయిండు. రే, నే అన్నది అదే, నీలాంటోళ్ళ వల్ల అని. అంటే ఒకప్పుడు నేను నీలాంటోని, కానీ ఇప్పుడు కాదు. సమజైందా? అయ్యింది. మళ్ళీ ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తావుగా, అప్పుడు చెప్తా. లెఫ్ట్ కొట్టరా. రే, మనం సీదా కదరా పోవాల్సింది. అరే ఇట్లా కూడా పోవచ్చురా, దూరం ఎక్కువైనా సరే ట్రాఫిక్ ఉండదు పదా. రే కొంచెం పక్క కాపురా, వచ్చేస్తుంది. నువ్వారా? ఏంది కంపు? రే, ఇడికే పోయేద్దాం పా. దీనమ్మ, ఇంత ప్లాస్టిక్ ఉందేంద్రా ఇక్కడ? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుందిరా? నువ్వు ఎప్పుడు చూడలే?
ఇటు ఎప్పుడు రాలే. ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ని చాలా వరకు కాల్ చేస్తారు అనుకుంటా. లేదు, రీసైక్లింగ్కి పంపిస్తారు. రే అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నావురా? నువ్వు ఎప్పుడైనా చూసినావు పంపించుడు? చూడలే కానీ పంపిస్తారు. చూడకుండా పంపిస్తారని ఎట్లా చెప్తావురా? రే న్యూస్ చూస్తలేవా నువ్వు? నీకు ప్లాస్టిక్ గురించి తెలియదు, మళ్ళీ మాట్లాడతావు. రే న్యూస్లో ఇదే ఏరియా అని చెప్పిరా. ఇప్పుడు ఆడున్న ప్లాస్టిక్ని చూసినావు ఎట్లుందో? మొత్తం గలీజ్ ఉంది. దాన్ని క్లీన్ చేసేటోడెవడు? రీసైక్లింగ్ పంపించేటోడెవడు? గా మాత్రం తెలియదు మాట్లాడుతున్నావు. సరే వానికి ఎంత తెలుసో చూద్దామారా. నీకేం తెలుసో చెప్పరా? ఏంది నేను చెప్పాక నాకు ముందే తెలుసు అని బిల్డప్ దొబ్బుదామన్నా? నీకేం తెలియదని నాకు తెలుసు, ఫస్ట్ నువ్వే చెప్పు. నాకేం తెలియదా? గ్లోబల్ వార్మింగ్కి కారణాల్లో ప్లాస్టిక్ అనేది పెద్ద కారణం. సముద్రంలో ప్లాస్టిక్ కలవడం వల్ల సీ యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి. రే నీకు తెలిసింది బుడ్డగాళ్ళకు కూడా తెలుసుంటుంది కానీ నీకు ఇది తెలుసా రాబాయ్? ప్రతి మొగోన్ స్పంలో ప్లాస్టిక్ ఉంటుందంట. స్పమ్లో ప్లాస్టిక్ ఏందిరా? నీకే తెలుసు అన్న బ్రహ్మలో ఏది పడితే చెప్తున్నావు ఏంది? రే నిజం రా. సరే ఇంకొకటి తెలుసా? గాల్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. నీకు ఇది కూడా తెలిసి ఉండదు. ఏందిరా ఏమేమో చెప్తున్నా? గాల్లో ప్లాస్టిక్ ఉండడు ఏందిరా? సారీ, అది ప్లాస్టిక్ కాదు, మైక్రో ప్లాస్టిక్స్. మైక్రో ప్లాస్టిక్సా? విన్నారా దీని గురించి? నిజంగా తెలుసు బే. సముద్రంలో మైక్రో ప్లాస్టిక్స్ గురించి విన్నా కానీ గాల్లో ఉంటాయని నాకు తెలియదు. అయినా గాల్లో మైక్రో ప్లాస్టిక్స్ అనేది నిజంగా నిజం? నిజమేనేమో, ఇన్స్టాగ్రామ్లో చూసిన. బాయ్రా. బాయ్రా. నాయనా టిఫిన్ చేసి రాపో. రాజుగారు ఒక కొబ్బరికాయ ఇవ్వండి. కొబ్బరికాయ అంటే ఇయ్యు. ఇష్టం. కవర్లో వేసి అబ్బా. కవర్లో వేసేయాలని తెలియదారా? పేమెంట్ అయిపోయింది. అది కాదు నాయన, అతని దగ్గర కవర్ ఉంది కదా, అందులో వేసుకుంటాడులే అని ఇలే. వాళ్ళ కాడ ఉండని ఉండకపోని నువ్వు సంచిలో వేసిస్తే అయిపోయేగా. నాయన వీటిని ఎక్కువ వాడకూడదు నాయన, మంచిది కాదు, అందుకే ఇయ్యలే. మంచో చూడ మనకు అవసరం లేదు. కస్టమర్లకి సంచిలో వేసొచ్చడం మన బాధ్యత. అర్థమైందా? సరే నాయన. తినేసినావా నాయన? నేను తినేసిన. కవర్ ప్యాకెట్లు అయిపోతుంటున్నాయి. పోయి 2 కట్టలు చిన్నవి, 2 కట్టలు పెద్దవి తీసుకురాపో. ఓ ఏం చూస్తున్నావు? తీసుకురా. రే కర్ణ, ఇంద్ర నాన్నగడి పాటికి పోలే? పార్టీ నైట్ కదరా. ఓ ఏంద్రా పార్టీకి పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నిన్ననే చెప్పినా కదా రానని. మరి మా అయ్య క్యారీ బ్యాగ్స్ తీసుకురమ్మని పైసలు ఇచ్చిండు. డబ్బులు పోయినాయా ఏంది? ముందు చెప్పేదేం రా. చెప్పు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బదులుగా క్లాత్వి తీసుకుపోదామా వద్దా అన్న డైలమాలో ఉన్నా. అయినా ఇప్పుడు క్లాత్ క్యారీ బ్యాగ్ ఓ డంపింగ్ యార్డ్ ప్రభావమా? రే నిన్న నువ్వు మైక్రో ప్లాస్టిక్స్ అన్నావు కాదు నిజం? రే నేనేదో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చూసి చెప్తే దాన్ని నువ్వు సీరియస్ తీసుకుంటున్నావా? రే అది ఇన్స్టాగ్రామ్ పోస్టే అయి ఉండొచ్చురా. అదే నిజం. నేను నిన్న కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ సెర్చ్ చేసి చూసిన.
మైక్రోప్లాస్టిక్ అనేది గాల్లో సముద్రంలో మాత్రమే కాదు, మంచులో, వర్షంలో, ఆకాశంలో కూడా ఉందట. అంటే ఒక రకంగా పంచభూతాలను ఆవరించేసింది. క్లాత్వి తీసుకపోతే మీ అయ్య ఒప్పుకుంటాడా? నాదదే బాధ. క్లాత్వి తీసుకపోతే మా అయ్య ఒప్పుకోడు, ప్లాస్టిక్వి తీసుకుపోదామంటే నా మనసు ఒప్పుకోదు. అట్లయితే ప్లాస్టిక్వే తీసుకోపో. ప్రపంచం అంతా ప్లాస్టికే వాడుతుంది, ఏం స్పెషల్ కాదు. ఏంద్రా నీకు ఇందాక చెప్పింది సమస్య కాలేదు? నీకే సమస్య కాకపోతే ఇంకా మా అయ్యకి ఏడవుతుంది? ఎట్లనో షాప్ కాడ ఎక్కువ ఉండేది మీ అయ్యనే కదరా, నువ్వు కాదు కదా. నువ్వు ఇబ్బంది పడుడు ఎందుకు, మీ అయ్యని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? రే నీకు ఒకటి అడుగుతా, ఏమనుకోగా. చెప్పు. మందు తాగుడు ఆరోగ్యానికి హానికరం, నిజమేనా? నిజమే. అది తెలిసి కూడా కుర్తి తాగినట్లు తాగుతావు. అట్లాంటిది నీకు ప్లాస్టిక్ మంచిది కదని తెలిసినప్పటికీ నువ్వు ఇట్లా కాకపోతే ఇంకెట్లా మాట్లాడుతావు? రే మందు మానేద్దామని ట్రై చేస్తా కానీ అవ్వదు, ఎందుకంటే అది ఎడిక్షన్. రే ప్లాస్టిక్ అనేది ఎడిక్షన్ కాదుగా, మానేచ్చుగా. రే ప్లాస్టిక్ అన్నది కన్వీనియంట్ అయిపోయిందిరా. రెండు మానుకోలేవు కాబట్టి ఎడిక్షన్కి కన్వీనియన్స్కి తేడా లేదంటావు. అవును, ఒక రకంగా ప్లాస్టిక్ విషయంలో కన్వీనియన్స్కి ఎడిక్షన్కి పెద్ద తేడా లేదు. నీకు సమజ్ అయితే లేదురా, ఆఖరికి లిప్స్టిక్లో కూడా ప్లాస్టిక్ ఉందట. అలా అయితే నానిగాడి బాడీలో ఎంత ప్లాస్టిక్ ఉంటుందో. హలో, ఏడున్నావురా? ఇంకా రాలే? వస్తున్నా. మా అయ్య కాల్ చేస్తుంటే పోతున్నా. అయ్యో సార్, మీ పైసలు అడగపోతాయి, నేను అడగపోతా. నేను ఇంకా మీకు కట్టేది 20,000 కదా. రాజుగారు, మీరు నా తాన తీసుకుని సంవత్సరం పైనే కావస్తుంది. ఈ నెలాఖరికి ఇయ్యకుంటే మంచిగా ఉండదు. సరే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏందిరా అవి చేతిలా? క్లాత్ క్యారీ బ్యాగ్స్ నేను. రే, ఎప్పుడు తెచ్చాడు ఎక్కడ గివ్ తెచ్చినావేందిరా? ఇప్పుడు వీటికేమైంది నేను? ప్లాస్టిక్ లేవంటున్నా. లేవంట. క్లాత్ ఎంత పడ్డాయి? కట్ట 300. ఎన్ని ఉంటాయి అందులో? 50. అంటే ఒక్కొక్కటి 6 రూపాయలా? అరే, ప్లాస్టిక్ 10 రూపాయలకే 50 వస్తున్నాయి కదరా. పిచ్చోళ్ళకి గివి తీసుకొచ్చినాం, ఇవి వాపస్ ఇచ్చేసి వేరే చోట తీసుకురా పో. ఏమైంది పో. నాయన ప్లాస్టిక్ మంచిది కాదు నాయన. అరే, నీకు ఒక్కరికే మంచిది కాదా? అందరూ వాడుతురుగా, వాళ్ళంతా పిచ్చోళ్ళా? గిరాకీ దెబ్బతినుడు తప్ప ఇంకేముంది నా దీంతో లాభం? అట్లేం కాదు నాయన, కొన్ని దుకాణాల్లో గివే వాడుతారు, వాళ్ళకి ఎట్లయితుంది గిరాకీ? గా కిందవేంది ప్లాస్టిక్ లెక్కనే ఉన్నాయి, గవి కూడా గవే రెడీ తెచ్చినావా? కట్ట 200 పడ్డది. అయినా ఇవి ప్లాస్టిక్ కాదు నాయన, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. అంటే మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్. అది మట్టిలో కలుసుడు కాదురా, వాటిని వాడితే వ్యాపారం కలుస్తుంది మట్టిలా. ఏంది నాయన అట్లా అంటావు? నువ్వు చేసేది అట్లానే ఉంది. సరే అయితే ఇప్పుడు ఏం ధర అమ్మాలనో చెప్పు. ఎంత కమ్మాలనో చెప్పు. ఉన్న రేట్ కంటే 6 రూపాయలకి ఎక్కువ కమ్ముకోవడమే. అంటే ఒక కాయకు చూసుకుంటే 36 రూపాయలు అవుతుంది. 36 రూపాయలు అయిందిరా, అటు ఇటు కాకుండా. ఏంది నాయన 36 రూపాయలకి ఎందుకు అమ్మకూడదు? కిరాణా సామాన్ల రేట్లు కూడా 32, 34, 39 ఇట్లనే ఉంటాయి కదా, వాళ్ళు ఎట్లా అమ్ముతారు? నీకు ఒక పెద్ద దండలరా నాయన. నేను చెప్పినా నీకు అర్థం కాదు కానీ కొద్దిసేపు నుంచుని నీకు కావాల్సిన రేటుకి నువ్వు అమ్మి చూడు, నీకే తెలుస్తుంది. అమ్ముతా, అందులోముంది. నాకు బుర్ర బద్దలైపోతుంది, పోయి చాయ్ తాగొస్తా. ఏంద్ర ఇటు వచ్చినావు? ఏంలే, పార్టీకి పోతున్నా, నువ్వు ఉన్నావా అని ఆగిన. అవును, క్లాత్ క్యారీ బ్యాగ్స్ పరిస్థితి ఏంది? మీ అయ్యి ఒప్పుకుండా? ఒప్పుకుండు. అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకులే కానీ, ఇంతకు పార్టీ ఎవరిది? నానిగా అంది. నానిగాడి పార్టీ నిన్నగాక మొన్ననే అయిపోయిందేమోగా. మొన్న బార్లో మమ్మల్ని అందరినీ బక్రా చేసిండు. ఏమైంది? రాలే బొగ్గాడు, వాని పిల్ల దగ్గరికి పోయి ఉంటాడు. పార్టీకి లేట్ అవుతుందేమో, పో మరి. ఆడికి పోయి ఏం చేయాలి? రూమ్లో ఎవరు లేరంట. మనోళ్ళు రానికి ఎట్లన్నా గంట పడుతుంది. డిక్కీ నిండా బీర్లు స్టఫ్ తీసుకున్నా. ఇప్పుడు చెప్పు, క్యారీ బ్యాగ్ సంగతి ఏందో? తమ్ముడు 50 గ్రాముల పూలు కట్టు.
₹26 అయిందన్న. 26 రూపాయలు దేనికి? క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్స్ట్రా అయిందన్న. 20 రూపాయల పూలకు 6 రూపాయలు క్యారీ బ్యాగా? ఏం అవసరం లేదు, ముందే చెప్పొచ్చు కదా. భయ్యా థ్యాంక్స్ భయ్యా. కొబ్బరికి ఎంత బాబు? కాయ 30 అన్న. క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్కువ అవుతుంది. ఇదైతే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, ₹5 ఎక్కువ అవుతుంది. కొబ్బరికాయలు అమ్ముతున్నావా, క్యారీ బ్యాగులు అమ్ముతున్నావా? చెప్పండి. ఒక కొబ్బరికాయ అన్న. క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్స్ట్రా అవుతుంది. క్లాత్ క్యారీ బ్యాగా? సరే ఇవ్వు. క్లాత్ క్యారీ బ్యాగ్లో అమ్మడం అంటే గొప్ప విషయమే అన్నాయడా. థ్యాంక్స్ భయ్యా. రైట్ అన్న. చెప్పండి. 4 కొబ్బరికాయలు ₹20 పూలు కట్టండి. పెద్ద క్యారీ బ్యాగులు తెచ్చి మర్చిపోయినా. భయ్యా క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్స్ట్రా అవుతుంది. సరే. మొత్తం ఎంత తమ్ముడు? ₹158 అయిందన్న. అదేంటి? అవును, 4 కొబ్బరికాయలకి ₹120, ₹20 పూలు, క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్స్ట్రా. 4 కొబ్బరికాయలు ₹120, పువ్వులు ₹20. నువ్వు చెప్పిన దాని ప్రకారం క్యారీ బ్యాగ్ ₹6. అలా అయితే ₹146 కదా అవ్వాలి. లేదన్న, 3 క్యారీ బ్యాగులు వేసాను, మీరు ఒక సంచికే లెక్కేశారు. 3 ఎందుకు క్యారీ బ్యాగ్లు? అన్నీ ఒక దాంట్లో పెట్టి కట్టేయండి. పెద్ద క్యారీ బ్యాగ్ లేదా? అయితే వద్దులే. భయ్యా రండి, 146 ఇచ్చేయండి. ఇదిగో అయిపోయింది 146. ఓకే భయ్యా. థ్యాంక్స్. బాబు పూలు కొబ్బరికాయ అన్నీ ఒక సెట్ ఇవ్వండి. క్యారీ బ్యాగ్ ఎక్స్ట్రా అవుతుంది ₹6. ₹6 ఎందుకు? మామూలు కవర్ ఉంది కదా, దాన్ని లేసి ఇచ్చేయి. అది ₹5 ఎక్కువ అవుతుంది. ₹5 ఎందుకయ్యా? కవర్కు డబ్బులా? అది నార్మల్ ప్లాస్టిక్ కాదన్న. అంత మంచి కవర్ కనపడుతుంటే నార్మల్ ప్లాస్టిక్ కాదంటుందయ్యా. ముందు చెప్పేది భయ్యా, అది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, అంటే భూమిలో కలిసిపోతుంది. ఏదైనా కలిసేది భూమిలోనేగా. నువ్వు ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ నాలాంటి తెలివైన మోసం చేయలేవయ్యా. మాటలు చక్కగా రాని భయ్యా, వీడెవడు మోసం చేస్తలేడు. నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకుంటే పో. చెప్పండి. ₹20 పూలి. అన్న క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్స్ట్రా అవుతుంది. పక్కనే ప్లాస్టిక్ ఉంది కదా, అందులో వేసి ఇచ్చేయి. ప్లాస్టిక్ కాదన్న, అది ప్లాస్టిక్ కాకపోతే మరేంటి దబ్బా అది? బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, అంటే భూమిలో కలిసిపోతుంది. ఇగో ₹1 ఉంది, ₹1 తీసుకొని కవర్లో వేసి ఇచ్చేయి. అట్లా రాదన్న, ₹5 ఎక్కువ అవుతుంది దానికి. ఏం దబ్బి అట్టా చూస్తుండావు? ఉతికుండదులే, అందులో వేసి. కొబ్బరికాయ ఎంత? కాయ ₹30. ₹20 రాదా? ₹20 రాదు. వస్తుంది, ఇవ్వన్నా. రే రాదురా. ఇవ్వన్నా. రే రాదురా. సరే ఇవ్వు. రాదు. సరే ఇవ్వు. రాదురా. ₹30 ఇవ్వన్నా. క్యారీ బ్యాగ్కి ₹6 ఎక్స్ట్రా అవుతుంది.
క్యారీ బ్యాగే కావాలా? చేత్తో పట్టుకెళ్ళావా? చెప్పినా కదరా, చెప్తే అర్థం చేసుకోవాలి. కొబ్బరికాయ ఇచ్చే అన్న. చూసినావు నాయన, వెళ్ళిపోయినాడు మళ్ళీ వచ్చిండు. కస్టమర్స్కి అలవాటు చేస్తే అలవాటు పడతారు. ఏంది ఒకటి కొంటే అయిపోతుందా? నువ్వు ఎంత మంచిగా అమ్మినావో నేను చూసినా లేరా. ఇంకా సగం రోజు కూడా అమ్మలేదు. అప్పుడు ఏమైతే లేదంటే ఎట్లా? నేను ఇందాక పెద్ద క్యారీ బ్యాగులు తేవడం మర్చిపోయి తీసుకొస్తా. భయ్యా భయ్యా ఒక కొబ్బరికాయ ఇవ్వు. క్యారీ బ్యాగ్ కావాలా? వద్దులే భయ్యా. ఎంత? 30 రూపాయలు. అదేంది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి, క్లాత్ ఏమైనాయి? వెంకయ్య బాబు ఎంత? 35 రూపాయలు సార్. 35 రూపాయలు దేనికి? సార్ ఆ కవర్ 5 రూపాయలు సార్. కవర్ పేరు చెప్పుకొని మంచిగా దోచుకొని తింటున్నారమ్మా మీరు. సార్ ఆ కవర్ మీద రూపాయి కలిసిరా సార్. తెలుసులే, ఏదో ₹1 ₹2 ఉంటుంది, దాని మీద ₹5 ఛార్జ్ చేస్తున్నారు. ఏమొద్దులే సార్. సార్ పైసలు నాయన. దేనికి? చెప్పినాక పెద్ద క్లాత్ క్యారీ బ్యాగ్స్ తెచ్చడం మర్చిపోయినా అని. ఇయ్యు నాయన. ₹35. రే బిర్యానీ ఆడ తీసుకుందాం రా. రే ఇక్కడే తీసుకుందాం రా. రే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారా? రే ఈ ఏరియాలోనే మంచి ఫేమస్ రెస్టారెంట్ రా ఇది. మంచి బిర్యానీ తినాలంటే ₹100 ఎక్కువ పెట్టాల్సిందే, తప్పదు. ఫేమస్ అంటున్నాగా, పద తెచ్చుకుందాం. ఆహా, ఇది ఫేమస్ బిర్యానీ కాబట్టి ₹100 ఎక్కువైనా కొంటుర్రు. కానీ మా వద్ద దొరికే కొబ్బరికాయలు, చామంతి పూలు, గులాబీ పూలు అంత ఫేమస్ ఏం కాదు. ప్రతి చోట దొరికేది. అట్లాంటిది మా దగ్గరే కొనాలని ఏముంది? నాయనా, ముందు క్లాత్ క్యారీ బ్యాగ్లో వేసి నీకు చూడు. ఒకవేళ కస్టమర్ వెనక్కి వెళ్ళిపోయేటట్లయితే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో వేసి. ఏం రో, నీవు అటుపోయి ఇటు వచ్చేలోపు నీలో అంత మార్పా? ఏం వద్దంటే చెప్పు, రిటర్న్ ఇచ్చి వస్తాం. అరే నీ అడుగులు కూడా తప్పేనారా? సరేది చక్కగా ఇంటిపో. సరే నాయన, అది జరిగింది. రే కస్టమర్లకు ఎప్పుడేమి ఇవ్వాలో ఎప్పుడేమి కూడా తెలవదా నీకు? ఏమైంది ఆయన? ఏమైందా? కొబ్బరికాయ పగిలిందా? ఏంది బాబు కొబ్బరికాయ ఆడగొన్నావు? ఇక్కడే పక్క గల్లీలో బాబాయ్. ఆ ముష్నా కూడా కవరీలే కదా? కవర్ కావాలని అదో రకంగా చూశాడు బాబాయ్, ఎందుకు తీసుకోబుద్ది కాల. ఏంది బాబు, నీకు కూడా మా కర్ణగడి పిచ్చి పట్టినట్లుంది. కొన్ని పరిస్థితుల్లో ప్లాస్టిక్ని వాడాల్సి వస్తుంది, తప్పదు. అలాంటప్పుడు తప్పనిసరిగా వాడాల్సిందే, అందులో ఏం తప్పులేదు. సరే బాబాయ్. బైక్ మీద వచ్చినప్పుడు ఎట్లా పట్టుకుపోతుంది అనుకున్నావు? నా దగ్గరకు వచ్చింది అతను కాదనుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా నాకు తెలియదు కవర్లు వేసేయాలని. ఏ ఆపు నువ్వు నీ దొంగ మాటలు. సరే కర్ణ, నేను పోతున్నా. రే వాడిని కూడా ఎక్కించగలిగినావని నీ పిచ్చి. ఏం మాట్లాడుతున్నావు? క్లాత్ క్యారీ బ్యాగ్లో బీరు బాటిళ్ళు. ఏమైంది? వచ్చినప్పుడు సంది ఎట్లెట్లోనూ మాట్లాడుతున్నావు.
ముందు వాని కాళ్ళ ముంగడే పెట్టుకుండగా నువ్వు చూడలే. నిజమా? క్లాత్ క్యారీ బ్యాగ్లో బీర్ బాటిల్లా? సరే ఇంటికి పో. రేయ్ పోయి రైస్ పెట్టి కర్రీస్ కొనుక్కురా. నేను ఒక గంటలా బంద్ చేసుకొస్తా. సరే నాయన. చేతిలా బాక్సులేందిరా? ఎవరికై? మనవే నాయన. ఎవరికిచ్చినావు? ఎవరికిచ్చుడు కాదు నాయన, నేనే ఇందాక కర్రీస్ కోసం తీసుకుపోయినా. కర్రీస్ కోసమా? ఆ. ఏమైందన్నా? నువ్వు ఏడ దొరికినావా నాయన నాకు? క్లాత్ క్యారీ బ్యాగ్ వాడినా కూడా మనం మంచిగా గిరాకీ చేయొచ్చు. అదెట్లా? కాకపోతే ప్రతి షాప్లో క్లాత్ క్యారీ బ్యాగ్సే వాడాలి. అట్లయితేనే కస్టమర్ మన కాడి నుంచి వేరే దిక్కుకు పోయే అవకాశం లేకుండా ఉంటుంది. కానీ అది మన చేతిలో లేదుగా.